నూరు కట్ల పిశాచం కథలు మాట వినని మొగుడు. రామనగరం అనే ఊళ్ళో చిత్రగుప్తుడనే భాగ్యవంతుడికి లేకలేక పుట్టిన కుమార్తె చిత్ర. అల్లారుముద్దుగా పెరిగిన చిత్రకి 18వ ఏట ఏదో వింత జబ్బు చేసి క్రమంగా కృశించిపోసాగింది. చిత్రగుప్తుడు నగరంలోని ఘనవైద్యులందరినీ పిలిపించాడు. చిత్రకు ఎవరి వైద్యమూ పనిచేయలేదు. అన్ని ఆశలు నిరాశ చేసుకున్న సమయంలో ఒక బైరాగి వాళ్ళింటికి వచ్చాడు. ఆయన చిత్రను చూసి, ఈమెనొక దుష్టగ్రహం బాధిస్తుంది. ఈమె జబ్బును మందులు తగ్గించలేవు. సమీప అరణ్యంలో చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళి దేవిని దర్శించుకుంటే ఈమెకు పట్టిన దుష్టగ్రహం పీడ వదిలిపోతుంది. అయితే ఆలయానికి ఈమె ఒంటరిగా నడిచి వెళ్ళాలి అని అన్నాడు. అయ్యా, ఆ అరణ్యంలో క్రూరమృగాలు సంచరిస్తున్నాయి. అది దొంగలకు నిలయం. జబ్బుతో కృశించిన ఆడపిల్ల ఒంటరిగా నడిచి ఆలయానికి ఎలా వెళ్ళగలదు అని అడిగాడు చిత్రగుప్తుడు కంగారుగా. బైరాగి మందహాసం చేసి, అమాయకుడా, ఈ ప్రపంచంలో చావు పుట్టుకులు మన చేతిలో లేవు. నీ భవంతిలో క్షేమంగా ఉన్నావని నీవు అనుకోవచ్చు. రేపు ఏ భూకంపమో వస్తే ఈ భవనంలోనే నీవు భూస్థాపితమైపోతావు. అనవసరపు మాటలతో ఆలోచనలు మానుకొని నీ కూతుర్ని నేను చెప్పిన విధంగా దేవీ దర్శనానికి పంపు. మేలు జరుగుతుంది. లేదా ఆమె నీ కుటుంబానికి దక్కదు అని అన్నాడు. చిత్రగుప్తుడు సరేనని అందుకు తగిన ముహూర్తం నిర్ణయించమన్నాడు. బైరాగి మర్నాటికే ముహూర్తం పెట్టాడు. ఆ ప్రకారం మరుసటి రోజున చిత్ర ఒంటరిగా ఇంటి నుంచి బయలుదేరింది. నడుచుకుంటూ వెళ్ళి అడవిలో ప్రవేశించింది. అప్పుడామెకి పరిసరాల స్పృహ లేదు. అన్నింటికీ దేవినే నమ్ముకొని ముందుకు నడుస్తూ బైరాగి చెప్పిన చాముండేశ్వరి ఆలయం చేరుకున్నది. అది దేవి మహిమో ఏమో గాని ఆమెకు శరీర శ్రమ తెలియలేదు. దారిలో ఎక్కడా విషసర్పాలు, క్రూరమృగాలు, బందిపోట్లు ఆమెను బాధించలేదు. చిత్ర గుడి లోపలికి వెళ్ళి దేవి విగ్రహం ముందు నిలబడి 2 చేతులు జోడించి, అమ్మా, నన్ను అనుగ్రహించు. నాకు పట్టిన దుష్టగ్రహం నుంచి నన్ను విముక్తురాలిని చెయ్యి అని ప్రార్థించింది. వెంటనే అక్కడ ఓ పెద్ద మెరుపు మెరిసింది. ఆ వెంటనే చిత్రకు తన శరీరంలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపించింది. ఆశ్చర్యపడి తనను తాను చూసుకుంటే తన శరీరం పచ్చటి ఛాయతో మెరుస్తూ పూర్వంలాగా మారిపోయింది. చిత్ర ఉత్సాహంగా, దేవి, నీ మహిమ అద్భుతం అంటూ ఉండగా ఆమెకు చెవిలో ఎవరో, కుమారి, నీ ఆరోగ్యానికి ఇక తిరుగులేదు. వెనక్కి తిరిగి వెళ్ళు. నీకు పట్టిన దుష్టగ్రహాన్ని తప్పించడానికి నిన్ను నేను నా శక్తితో ఇక్కడకు రప్పించుకున్నాను. అసహాయులకు, శక్తిహీనులకు మాత్రమే నేను సహాయపడతాను. ఇప్పుడు నీవు శక్తిహీనురాలివి కాదు, అసహాయరాలివి కాదు. వచ్చిన దారిని గుర్తు చేసుకుంటూ నీకు నీవుగా నీ ఇంటికి తిరిగి వెళ్ళాలి. నిన్ను నీవు నమ్ముకో, నన్ను మరిచిపో అన్న మాటలు వినిపించాయి. అది భ్రమో నిజమో చిత్రకు తెలియలేదు. కానీ దేవి సాయం లేకుండా ఒంటరిగా వెనక్కు తిరిగి వెళ్ళాలంటే భయం వేసింది. అయినా ధైర్యం చిక్కబట్టుకొని ఆలయం బయటకు వచ్చింది ఆమె. వచ్చినప్పుడు పరిసరాల స్పృహ తెలియలేదు. కానీ ఇప్పుడు ఆలయం బయటకు వచ్చి చూస్తే తానున్నది భయంకరమైన కేకారణ్యం. ఎటు చూసినా సూర్యకిరణాల్ని కూడా నేల మీదకు రానివ్వనంత దట్టంగా మహావృక్షాలు. అంతవరకు ఆ అడవిలో తానెలా ప్రయాణించిందో, ఏ దారిన వచ్చిందో కూడా అర్థం కాని చిత్ర ఏం చెయ్యాలో తెలియక భయంతో నిలబడిపోయింది. అంతలో ఆలయ ప్రాంగణంలో ఓ యువకుడు కనిపించాడు ఆమెకు. చూడటానికి రాజకుమారుడిలా అందంగా ఉన్నాడు. నడుముకు కత్తి వ్రేలాడుతున్నది. అతడు చిత్రను చూసి ఆశ్చర్యపడి వివరాలు అడిగాడు. ఆమె తన గురించి చెప్పుకొని, నన్ను క్షేమంగా మా ఇంటికి చేర్చు, నీకు మంచి బహుమతి ఇప్పిస్తాను అని అన్నది. దానికి ఆ యువకుడు, నా పేరు చంద్రవర్మ. నా బలక్రమాలు ప్రదర్శించి ఈ దేశపు రాజు మెప్పు పొందాలని బయలుదేరాను. నిన్న రాత్రి నా కలలో చాముండేశ్వరీదేవి కనబడి, రేపటి దినం నా ఆలయ ప్రాంగణంలో నీకో యువతి కనబడుతుంది. ఆమెను పెళ్లాడితే నీ అదృష్టం మారి నీ అభీష్టం నెరవేరుతుంది అని చెబితే నేనిలా ఆలయానికి వచ్చాను. చూడగానే నువ్వు నాకు నచ్చావు. నన్ను పెళ్లి చేసుకుంటానంటే నిన్ను నేను క్షేమంగా మీ ఇంటికి చేరుస్తాను అని అన్నాడు. చిత్ర తల అడ్డంగా ఊపి,
నువ్విలాగనడం బాగోలేదు. అపరిచితుడివి. నీ మాటలు నమ్మి నిన్నెలా పెళ్లి చేసుకుంటాను అని అన్నది. అయితే నీ ఇష్టం. నీ దారి నీది. నా దారి నాది. సెలవు అని అన్నాడు చంద్రవర్మ. అక్కడ్నుంచి వెళ్ళిపోబోయాడు. అతడు వెళ్ళిపోతే తనక్కడ ఒంటరినైపోతానని భయపడింది చిత్ర. ఆమె అతడితో, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే షరతులు నీకేనా, నాకుండవా అని పంతం కాస్త తగ్గించుకున్నది. దీనికి చంద్రవర్మ కూడా దిగివచ్చి, నీ షరతులేమిటో చెప్పు. అవి అర్థవంతంగా ఉంటే పాటించి నిన్ను క్షేమంగా నీ ఇల్లు చేరుస్తాను. ఇల్లు చేరిన తర్వాత నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటానని దేవి మీద ప్రమాణం చేసి చెప్పు అని అన్నాడు. అయితే సరే, నా గురించి విను. నేను మా ఇంట్లో చాలా గారాబంగా పెరిగాను. ఓ పట్టాన ఎవరి మాట వినను. మా నాన్న కూడా నేను చెప్పినట్లు వింటాడు. అలాంటి నేను పెళ్ళయ్యాక నువ్వు నా మాట కాదంటే తట్టుకోలేను. నా విషయంలో నువ్వెలాంటి వాడివో తెలుసుకోవడం కోసం మనం ఇల్లు చేరేలోగా నేను నీకు 3 పనులు చెబుతాను. అవి నువ్వు చెయ్యాలి అన్నది చిత్ర. సరే, కానీ నువ్వు చెప్పే ఆ 3 పనులు నా సమర్థతకు సంబంధించే ఉండాలి. నా శక్తికి మించినవి కాకూడదు అన్నాడు చంద్రవర్మ. చిత్ర ఒప్పుకొని దేవి ముందు అతడు చెప్పినట్లే ప్రమాణం చేసింది. ఇద్దరూ కలిసి బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికి వారిద్దరికీ ఓ చెట్టు మొదట్లో పడుకొని నిద్రపోతున్న పెద్ద పులి కనిపించింది. చిత్ర చంద్రవర్మతో, ఒకప్పుడు పులి పేరుంటేనే నా గుండెలు అదిరేవి. ఇప్పుడు దేవి మహిమో, నువ్వు పక్కన ఉన్నావన్న ధైర్యమో తెలియదు గాని పులిని చూస్తే నాకు భయం వేయడం లేదు. నువ్వు ఆ పులిని పట్టి చేతులతో ఎదుర్కొని బెదరగొట్టాలి. కత్తిని ఉపయోగించకుండా తరిమివేయాలి అని అన్నది. నిద్రపోతున్న పులిని లేపి రెచ్చగొట్టడం ఎందుకు? మనం ఇక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం నీకు నాకు క్షేమం అన్నాడు చంద్రవర్మ. నువ్వు నీ బలపరాక్రమాలను మహారాజు ముందు ప్రదర్శించాలి అనుకుంటున్నావు. కాబోయే నీ భార్య ముందు ప్రదర్శించలేవా అన్నది చిత్ర. అలాగన్నావు కాబట్టి సరే, నువ్వలా చెట్టుచాటున ఉండు అన్నాడు చంద్రవర్మ. ఆమె చెట్టుచాటుకు వెళ్ళగానే చంద్రవర్మ పులికి కాస్త దూరంగా నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆ చప్పుడుకి ఉలిక్కిపడి లేచింది పులి. అది చంద్రవర్మను చూసి కళ్ళు చిట్లించి 2 అడుగులు వెనక్కి వేసింది. పులి అలా వెనక్కి అడుగులు వేస్తూ ఉండగానే అది మెరుపు వేగంతో మీదకు దూకుతుందనే అర్థం. చంద్రవర్మకు పులి తనపై దాడి చేస్తుందని అర్థమైపోయింది. అతడు పులివైపే తీవ్రంగా చూస్తూ 2 అడుగులు ముందుకు వేశాడు. పులి 4 అడుగులు వెనక్కి వేసింది. ఇద్దరూ కాసేపు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఉన్నట్లుండి పులి చంద్రవర్మ మీదకు దూకింది. ఆ సమయానికి చంద్రవర్మ చటుక్కున వెనక్కి తిరిగాడు. 2 చేతులు పైకెత్తి తన మీదకు దూకిన పులిని పట్టి అదే ఊపుతో దూరంగా విసిరాడు. పులి తన వేగంతోనే అనుకున్న దానికంటే బాగా ముందుకు వెళ్ళి అనుకోని విధంగా వెలికిలా పడింది. అదింకా వెనక్కి తిరగలేదు. నెమ్మదిగా లేచి ఒళ్ళు దులుపుకొని గుర్రుమంటూ శబ్దం చేసి అక్కడ్నుంచి పారిపోయింది. ఆ దృశ్యం చూసి నివ్వెరపోయింది చిత్ర. ఆమె చప్పట్లు కొట్టి తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. వాళ్ళిద్దరూ ముందుకు కదిలారు. కొంత దూరం వెళ్ళేసరికి కొండగుహలాంటి ప్రాంతం వచ్చింది. చిత్ర అక్కడ చతికిలబడిపోయి, నేను నడవలేకపోతున్నాను. కాసేపు విశ్రాంతి కావాలి. ఆ కొండగుహలో ఏ జంతువు లేవేమో చూడు. లేకుంటే కూర్చునేందుకు వీలుగా శుభ్రం చెయ్యి. నేను కాసేపు అక్కడ వెచ్చగా కూర్చుంటాను అని అన్నది. చంద్రవర్మ మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు. కాసేపతను లోపలే ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చి, లోపల ఓ పెద్ద కొండ చిలువ ఉన్నది. ఎరను మింగి ఉందేమో అదో పట్టాన కదలలేదు. దాన్ని బయటకు తరలించాలని చూసేసరికి ఉన్నట్లుండి ఊహించిన వేగంతో నా మీద తిరగబడింది. అది నా కాళ్లను బంధించేసరికి నా బుద్ధి చురుగ్గా పనిచేసింది. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికాను కత్తితో. నేలంతా రక్తసిక్తమైపోయింది. శుభ్రం చెయ్యాలంటే నీళ్లు కావాలి. సమీపంలో ఎక్కడా కొలను ఉన్నట్లు లేదు. ఏం చెయ్యను అని అన్నాడు. ఏది చూస్తాను పద అన్నది చిత్ర. ఆమె గుహలోకి వెళ్ళి బీభత్సమైన ఆ దృశ్యం చూసి చంద్రవర్మ నిజమే చెప్పాడని గ్రహించి, నాకు విశ్రాంతి అవసరం లేదు. నువ్వు నా మాట పాటించినట్లే. ఇక పోదాం పద అని అన్నది.
ఇద్దరూ మళ్ళీ ప్రయాణమై అరణ్యం దాటి ఊరు పొలిమేరలోకి వచ్చారు. అప్పటికి చిత్రకి బాగా అలసటగా అనిపించింది. ఆ మాట చంద్రవర్మకు చెబితే అతడు చుట్టూ చూశాడు. సమీపంలో ఓ చిన్న గుడిసె కనిపించింది. చంద్రవర్మ ఆమెను తీసుకొని ఆ గుడిసెలోనికి వెళ్ళాడు. గుడిసెలో ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నారు. వారు చిత్రను చంద్రవర్మను అభిమానంతో ఆదరించి ఆతిథ్యం ఇచ్చారు. కాస్త తేరుకున్నాక చిత్రకి అలాంటి చోట ముసలి దంపతులు ఉండటం, తమకు ఆతిథ్యం ఇవ్వటం ఆశ్చర్యంగా అనిపించి, మీరిక్కడ ఊరికి దూరంగా ఎందుకు ఉంటున్నారు అని అడిగింది. దానికి సమాధానంగా వృద్ధుడు, నా బిడ్డలు నన్ను చూడటం లేదు. నేను నా భార్య ఇక్కడ మకాం పెట్టి బాటసారులకు సాయపడుతున్నాము. సమీపంలో నాకు 2 ఎకరాల పొలం ఉన్నది. ఓ రైతు అందులో పంట పండించి మాకు 20 బస్తాల తిండి గింజలు ఇస్తాడు. వాటితోనే మా కడుపులు, అతిథుల కడుపులు కూడా నింపుతూ ఉంటాము. ఎప్పుడైనా అతిథులు తృణమో పనమో ఇస్తే పుచ్చుకుంటాము. విశేషమేమిటంటే దొంగలు కూడా మా జోలికి రారు అని అన్నాడు. అప్పుడు చిత్ర చంద్రవర్మను పక్కకు పిలిచి, ఇంత మంచి మనుషులు వృద్ధాప్యంలో మానవ నగరానికి దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు. వీళ్ళ మాట తీరు చూస్తే మనం రమ్మన్నా వీళ్ళు ఈ గుడిసె వదిలి వచ్చేలా లేరు. కాబట్టి నువ్వే గుడిసెకు నిప్పు అంటించేయి. ప్రమాదవశాత్తు జరిగినట్లు వీళ్ళని నమ్మించు. వీళ్లను మన నగరంలోకి తీసుకుపోయి నలుగురు మధ్య సుఖంగా బ్రతికేందుకు మంచి ఏర్పాటు ఏదైనా చేద్దాము అని అన్నది. చంద్రవర్మ ఆమె వంక విసుగ్గా చూసి, ఆతిథ్యమిచ్చిన వారిల్లు తగలబెట్టడం నాకు ఇష్టం ఉండదు. అదీగాక ఈ ఇంట్లో తిండి గింజలు ఉన్నాయి. మనమెంత డబ్బిచ్చినా తిండి గింజల్ని తగలబెట్టకూడదు. ఎందుకంటే ఎవరికైనా కడుపు నింపేది డబ్బు కాదు, ఆ తిండి గింజలే. డబ్బుతో తిండి గింజలు పండించగలం గాని సృష్టించలేము. నువ్వు చెప్పిన పని నేను చెయ్యలేను అని అన్నాడు. నేను చెప్పిన పని నీ శక్తికి మించింది కాదు. కాబట్టి నువ్వు నా మాట వినకపోతే మన పెళ్లి జరగదు అన్నది చిత్ర. చంద్రవర్మ నవ్వి, నిన్ను పెళ్ళాడాలనే ఆలోచన నేనెప్పుడో మానుకున్నాను. ఎందుకంటే నువ్వు నా ప్రాణాలనే కాదు, నీ ప్రాణాలను కూడా ప్రమాదంలో పెట్టే పనులు నాకు చెప్పావు. అయినా మాటిచ్చాను కదా అని, నా శక్తికి మించినవి కదా అని ఆ పనులు చేశాను. నా వరకు వస్తే ఆలోచన లేని సాహసం నాకు నచ్చదు. ఇక నువ్వు చెప్పిన మూడో పనిలో నీ ఉద్దేశం మంచిదే కానీ ఎంచుకున్న మార్గం అర్థం లేనిది. అర్థం లేని మంచితనం కూడా నాకు నచ్చదు. కాబట్టి మన పెళ్ళి ఎలాగో జరగదు. అలాగని నేను మాట తప్పేవాణ్ణి కాను. నిన్ను నీ ఇంటి దగ్గర దిగబెట్టే వెడతాను అని అన్నాడు. చంద్రవర్మ చిత్రను చిత్రగుప్తుడి ఇంటికి చేర్చి ఆయనకు జరిగినదంతా చెప్పాడు. అప్పుడు చిత్రగుప్తుడు చంద్రవర్మను ఎంతగానో అభినందించాడు. నీకోసం ఎంత సాహసమైనా చేయగల చంద్రవర్మ విచక్షణ లేకుండా ఏ పని చెయ్యకపోవడం చాలా గొప్ప విశేషం. అటువంటి వాడు భర్తగా లభించడం నీ అదృష్టం అని కూతుర్ని మందలించి పెళ్లికి ఒప్పించాడు. చిత్ర కూడా సంతోషంగా ఆ వివాహానికి ఒప్పుకున్నది. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే, భార్య భర్తల్లో ఒకరికి మొండితనం ఉండొచ్చు. అప్పుడు రెండో వాళ్ళు విచక్షణ పాటించాలి. లేకుంటే వారి దాంపత్యం వల్ల ఇతరులకు నష్టం వాటిల్లుతుంది. భార్యకు విచక్షణ ఉంటే భర్త వల్ల, భర్తకు విచక్షణ ఉంటే భార్య వల్ల తప్పులు జరగవు. రేపో మాపో రాజుకి ఈ విషయం చెబుతాను. నా వల్ల ఇప్పుడు జరిగిన తప్పుకు ఆయనే కారణం. అసలు నా తప్పును నాకు విడమర్చి చెప్పకుండా ఆయన ఎందుకు ఊరుకోవాలి? ఇక మీదట అన్నింటికీ నా మాట వినొద్దని ఆయనకు చెప్పాలి అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు. మనిషిని పట్టే చేప. గోదావరి నదీ తీరాన మహేంద్రపురి అనే సుసంపన్నమైన నగరం ఉండేది. ఆ నగరంలో ఓ బెస్తవాడు మీనాకరుడు. ఒకరోజు వాడి వలలో పంచరంగుల చేప ఒకటి పడింది. మీనాకరుడు ఆ చేపను తన భార్యకిచ్చి కూర వండమన్నాడు.
మీనాకరుడి భార్య చేపను 2 ముక్కలుగా కోసింది. అందులో నుంచి దగదగా మెరిసే ఉంగరం ఒకటి బయటపడింది. ఆమె వెంటనే ఆ ఉంగరాన్ని కడిగి తీసుకువెళ్ళి భర్తకు చూపించింది. మీనాకరుడు ఆ ఉంగరాన్ని పరీక్షించి చూసి, ఇది సామాన్యమైన ఉంగరం కాదు, దీని విలువ కొన్ని లక్షల వరహాలు చేయవచ్చు అని అన్నాడు. ఆ ఉంగరం ధరించాలని మీనాకరుడి భార్య ముచ్చటపడింది. మీనాకరుడు ఆమెను వారించి, ఇంత విలువైన ఉంగరాన్ని ధరించడం మనకు ఏ విధంగానూ లాభించదు. పైపెచ్చు ఇది ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. ఈ ఉంగరాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో మనం సుఖంగా జీవించవచ్చు అని అన్నాడు. భర్త చెప్పింది సబబుగానే తోచడం వల్ల మీనాకరుడి భార్య వెంటనే దీనికి అంగీకరించింది. మీనాకరుడు ఆ ఉంగరాన్ని తీసుకొని ఆ నగరంలోని ప్రముఖ నగల వ్యాపారస్తుడి వద్దకు తీసుకువెళ్ళి జరిగిన విశేషం చెప్పాడు. వర్తకుడు వెంటనే ఆ ఉంగరాన్ని పరిశీలించి, ఇది విలువైనదనడంలో సందేహం లేదు. ఇంత విలువైన ఉంగరాన్ని ధరించే తాహతు నాకు కూడా లేదు. నీ దగ్గర్నుంచి కొంటే నేనిది ఇంకెవరికైనా అమ్మాలి. అయితే నీకిది నదిలోని చేప కడుపులో దొరికిందంటున్నావు. దీని అసలు యజమాని దీనికోసం వెతుకుతూ ఉండవచ్చు. కాబట్టి దీన్ని నేను నీ దగ్గర కొని అంగట్లో అమ్మకానికి పెడితే నాకు నష్టం జరుగుతుంది. నేను దీన్ని నా భార్యకు ఆభరణంగా ఇద్దామనుకుంటున్నాను. అందుకు నేను నీకు ఇవ్వగలిగిన మొత్తం 10,000 వరహాలు మాత్రమే అని చెప్పాడు. మీనాకరుడు ముందు తటపటాయించాడు. వర్తకుడు తనను మోసం చేస్తున్నాడని వాడికి అర్థమయ్యింది. కానీ ఈ ఉంగరం తీసుకొని ఎన్ని దుకాణాలకని తిరగడం? తను పేదవాడు కాబట్టి ఎవరైనా తనను మోసగించవచ్చు. ఈ ఉంగరం ఎలాగూ తనది కానప్పుడు 10,000 వరహాలతోనే తృప్తిపడడం మంచిది అనుకొని మీనాకరుడు వర్తకుడు చెప్పినట్టుగానే 10,000 వరహాలకే ఉంగరాన్ని విక్రయించి ఇంటి ముఖం పట్టాడు. ఈ విధంగా కొన్నాళ్ళు జరిగాక మీనాకరుడి వలలో మరో పంచరంగుల చేప పడింది. దాని కడుపులో కూడా పూర్వం లాంటిదే మరో ఉంగరం ఉన్నది. మీనాకరుడి భార్య, ఒకసారి ఉంగరాన్ని అమ్మావు, 10,000 వరహాలొచ్చాయి. ఈ ఉంగరాన్ని మాత్రం నేనే ఉంచుకుంటాను అని అన్నది. మీనాకరుడు భార్యకు నచ్చజెప్పి ఆ ఉంగరాన్ని మరో నగల వర్తకుడికి చూపించాడు. ఆయన కూడా దానికి 10,000 వరహాలే ఇస్తానన్నాడు. మీనాకరుడు సంతోషంగా అంగీకరించాడు. మళ్ళీ కొన్నాళ్లకు మీనాకరుడి వలలో మరో పంచరంగుల చేప పడింది. దాని కడుపులోనూ బంగారు ఉంగరం ఉన్నది. మీనాకరుడు దాన్ని కూడా మరో వర్తకుడికి 10,000 వరహాలకి అమ్మాడు. ఆ విధంగా మీనాకరుడు నగరంలోని వర్తకులకు 10 ఉంగరాలు విక్రయించాడు. ఆ విధంగా బెస్తవాడైన మీనాకరుడి దగ్గర తను మామూలుగా సంపాదించే డబ్బు కాక అదనంగా 1,00,000 వరహాలు సమకూరాయి. మీనాకరుడు చేపలు పట్టే వృత్తి మానేసి నగరంలో ఓ మంచి ఇల్లు కొనుక్కొని తన మకం అక్కడికి మార్చేశాడు. వ్యాపారం చెయ్యాలి అనుకున్నాడు. కొంత డబ్బుతో ధాన్య వ్యాపారం ప్రారంభించాడు. ఏడాది తిరగకుండానే వాడికి ఆ వ్యాపారంలో మంచి లాభాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా అలా లాభాలు వస్తూనే ఉన్నాయి. మీనాకరుడి జీవితం ఇప్పుడు వైభవంగా గడిచిపోతున్నది. వాడింటి నిండా దాసదాసీ జనాలుండి సేవలు చేస్తున్నారు. ఒక రోజున వాడింటికి జలచరుడనే బెస్తవాడు వచ్చాడు. ఓ ఉంగరం చూపించి, అన్నా, ఈ ఉంగరం నాకు ఒక చేప కడుపులో దొరికింది. ఇది నేనేం చేసుకుంటాను? సాటివాడివి కాబట్టి నీకే ఇస్తున్నాను. నీకు తోచిన డబ్బువ్వు. నేను దీన్ని వేరే నగల వర్తకులకు చూపించలేదు అని అన్నాడు. మీనాకరుడు వాడికి 1000 వరహాలిచ్చి ఆ ఉంగరం తీసుకున్నాడు. జలచరుడు తృప్తిగా వెళ్ళిపోయాడు. మీనాకరుడు ఆ ఉంగరాన్ని భార్యకు చూపించి, ఇదంటే నీకు చాలా మనసుగా ఉండేది. అందుకే బెస్తవృత్తి మానేసిన ఇది మనని వెతుక్కుంటూ వచ్చింది. దీన్ని సంతోషంగా ధరించు అని అన్నాడు. మీనాకరుడు భార్య ఆ ఉంగరాన్ని చూసి ఎంతో సంతోషించింది. ఉంగరం చాలా బరువుగా ఉన్నది. దాని చుట్టూ 10 రత్నాలు అమర్చబడి ఉన్నాయి. ఆమె భర్తతో, ఈ రత్నాలను చూస్తూ ఉంటే ముచ్చటగా ఉన్నది. ఇంత మంచి ఉంగరాన్ని ధరించే అదృష్టం కలిగినంత మాత్రాన నాకు తృప్తి ఉండదు. ఏ రత్నం తీసి చూసినా ఉంగరం మీద నా పేరు కనిపించాలి. అలా దీని మీద నా పేర్లు రాయించు. అప్పుడే నేనిది ధరిస్తాను అని అన్నది. మీనాకరుడు ఆ ఉంగరాన్ని తీసుకొని సూక్ష్మగుప్తుడి వద్దకు వెళ్ళాడు.
ఎంత చిన్న పదార్థం మీదైనా కావాల్సినన్ని అక్షరాలు వ్రాయడంలో అతన్ని మించిన వారు లేరు. ఆ ఉంగరం మీద 10 స్థలాల్లో తన భార్య పేరు వ్రాయగలవాడు సూక్ష్మగుప్తుడు ఒక్కడేనని మీనాకరుడికి తెలుసు. సూక్ష్మగుప్తుడు ఆ ఉంగరాన్ని చూసి, ఇలాంటి ఉంగరాన్నే గతంలో 10 మంది నా వద్దకు తీసుకువచ్చారు. అయితే వారంతా ఒక్కొక్క పేరు మాత్రమే వ్రాయించుకున్నారు. ఇది చాలా సున్నితమైన పని. ముందుగా ఒక రత్నాన్ని తొలగించాలి. అక్కడ పేరు వ్రాసి తిరిగి రత్నాన్ని యథాస్థానంలో అమర్చాలి. ఒక రత్నాన్ని తొలగించి తిరిగి అమర్చటానికి నేను 25 వరహాలు తీసుకుంటాను. పేరు వ్రాసినందుకు 25 వరహాలు తీసుకుంటాను. మిగతా వారందరూ ఒక్కొక్క పేరే వ్రాయించుకున్నారు. కాబట్టి 50 వరహాలతో అయిపోయింది. నీకు 10 పేర్లు కావాలంటున్నావు. కాబట్టి 500 వరహాలవుతుంది. సరేనా అని అడిగాడు. మీనాకరుడు వెంటనే అంగీకరించాడు. సూక్ష్మగుప్తుడు సున్నితమైన పనిముట్లు తీసి ముందుగా ఒక రత్నాన్ని తొలగించి, అరే, ఆశ్చర్యంగా ఉన్నదే, ఇక్కడ కాంతిమతి పేరున్నది అని అన్నాడు. కాంతిమతి ఎవరు అన్నాడు మీనాకరుడు. ఈ ఊరి ప్రముఖ నగల వర్తకుడి భార్య. ఈ ఉంగరంపై ఆమె పేరు నేనే వ్రాసాను. ఈ ఉంగరం నీకెలా వచ్చింది అన్నాడు సూక్ష్మగుప్తుడు. మీనాకరుడు కంగారు పడి, నేనిది జలచరుడనే మా దూరపు బంధువు నుంచి కొన్నాను అని అన్నాడు. అయితే ఆ జలచరుడు అసత్యం చెప్పాడు. వాడికిది చేప కడుపులో దొరికి ఉండదు. వాడు దొంగతనం చేసి ఉండాలి. అందుకే చవకగా అమ్మి ఉంటాడు. దొంగ వస్తువు కొనేటప్పుడు నిజానిజాలు ఆలోచించకపోతే ప్రమాదం. రాజు నిన్నే దొంగగా అనుమానించవచ్చు అన్నాడు సూక్ష్మగుప్తుడు. అప్పుడు మీనాకరుడు, గతంలో తనకు చేప కడుపులో వరుసగా ఉంగరాలు దొరికి ఈనాడు ఇంత వాడిని అయ్యాను. అందుకే జలచరుడి మాటలు నమ్మాను అంటూ జరిగింది చెప్పాడు. సూక్ష్మగుప్తుడు ఆశ్చర్యపడి, జరిగింది వింటూ ఉంటే చాలా విచిత్రంగా ఉన్నది. నువ్వు ఒకే ఉంగరాన్ని అంతమందికి విక్రయించావేమో అని నాకు అనుమానంగా ఉన్నది అంటూ ఒక్కో రత్నాన్ని పెకలించి చూశాడు. ప్రతి రత్నం కింద ఉంగరం మీద ఒక్కొక్క పేరు ఉన్నది. ఆ పేర్లన్నీ సూక్ష్మగుప్తుడు వ్రాసినవే. మీనాకరుడు మరింత కంగారుపడి, నేను నిజమే చెబుతున్నాను, ఎవరి వద్ద దొంగతనం చెయ్యలేదు అని అన్నాడు. నీవు నేరస్తుడివి కాకపోతే నీకేమీ భయం లేదు. కానీ ముందుగా నీవు నీ నిజాయితీ నిరూపించుకోవలసి ఉంటుంది. ఈ విషయం నేను ఆ 10 మంది వర్తకులకు తెలియజేస్తాను అన్నాడు సూక్ష్మగుప్తుడు. నువ్వు కోరినంత డబ్బిస్తాను. ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకు. నిజంగా నేను నిర్దోషిని. కానీ ఇది లేనిపోని అనుమానాలకు దారితీస్తుంది. ఏదో గౌరవంగా బ్రతుకుతున్నాను. నన్నిలా బ్రతకని అన్నాడు మీనాకరుడు. సూక్ష్మగుప్తుడు అతడి మాటలకు ఒప్పుకుంటున్నట్లు నటించి, నాకు 10,000 వరహాలిస్తే ఈ ఉంగరం మీదున్న పాత పేర్లన్నీ తొలగించి నీ భార్య పేరు వ్రాస్తాను అని చెప్పాడు. మీనాకరుడు డబ్బు తెస్తానని ఇంటికి వెళ్ళాడు. ఈలోగా సూక్ష్మగుప్తుడు 10 మంది వర్తకులకి కబురు పంపి రప్పించి విషయం చెప్పాడు. వర్తకులందరూ ఆశ్చర్యపడి, ఇందులో ఏదో మోసం ఉన్నది. మేమంతా ఒకరికి తెలియకుండా ఒకరం రహస్యంగా మీనాకరుడు నుంచి ఈ ఉంగరాన్ని కొన్నాము. ఉంగరం ధరించాక మా భార్యలు నదీ స్నానానికి వెళ్ళి విచిత్రంగా అదృశ్యమయ్యారు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేమంతా ఒకే విధంగా మోసపోయామని తెలుస్తున్నది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అన్నారు. మన దేశపు రాజు కీర్తిసేనుడు సూక్ష్మగ్రహి. ఆయన ఎలాంటి విషయాల్లోనైనా తీర్పు చెప్పగలడని ప్రతీతి. విషయం మీకు చెప్పాను. మీరు రాజును కలుసుకొని న్యాయం చెయ్యమని అడగండి అన్నాడు సూక్ష్మగుప్తుడు. వర్తకులందరూ రాజును కలుసుకొని జరిగిందంతా చెప్పారు. కీర్తిసేనుడు ఆశ్చర్యపడి, మీరు చెప్పింది విన్నాక మీనాకరుడు మోసగాడిని నాకు అనిపించడం లేదు. అతడు మిమ్మల్ని మోసం చేసి ఉంటే సూక్ష్మగుప్తుడు ఇంతకాలం ఆ మోసాన్ని ఎందుకు బయటపెట్టలేదు? మీరందరూ ఉంగరం కొన్నప్పుడల్లా దాన్ని సూక్ష్మగుప్తుడికే కదా పేర్లు వ్రాయమని ఇచ్చేవారు. ఒక్కసారి కూడా అతడు పేరు వ్రాసిన రత్నాన్ని తొలగించి తాను వ్రాసిన పేర్లు చూడలేదంటే నమ్మశక్యం కాకుండా ఉన్నది. అంటే సూక్ష్మగుప్తుడు కూడా మిమ్మల్నందరినీ మోసగిస్తున్నాడు అనుకోవాలి. లేదా ఈ ఉంగరంలోనే మనకి తెలియని ఏదో మాయ ఉండి ఉండాలి అని అన్నాడు. కీర్తిసేనుడు చెప్పినది సబబుగానే ఉందని అంగీకరించిన వర్తకులు,
ఇప్పుడు ఏం చెయ్యాలి ప్రభు అని అడిగారు. ఇప్పుడే ఆ ఉంగరం మేనాకరుడి వద్దకు వచ్చింది కాబట్టి అతడి విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నేను అతడి ఇంటి చుట్టూ కొందరు గూఢచారులను నియమిస్తాను అన్నాడు కీర్తిసేనుడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మేనాకరుడి భార్య కూడా నదీ స్థానానికి వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదు. భార్యను అమితంగా ప్రేమించే మేనాకరుడు ఆమె గురించి బెంగ పెట్టుకొని కృంగి కృశించిపోసాగాడు. మేనాకరుడి భార్య ఏమైపోయిందో కీర్తిసేనుడికి కూడా తెలియలేదు. ఏం చెయ్యాలో అర్థం కాక ఆయన చివరకు సమీప అరణ్యంలో శతమిత్రుడనే తపస్విని కలుసుకొని జరిగింది చెప్పి, మహాత్మా, ఇదంతా ఏదో మాయగా ఉన్నది. మీరు దివ్య దృష్టితో విషయం ఏమిటో తెలుసుకొని నాకు తెలియజేయాలి అని అన్నాడు. శతమిత్రుడు కనులు మూసుకొని దివ్యదృష్టితో జరిగింది తెలుసుకొని ఇలా చెప్పాడు. రాజా, నీవు పాలించే మహేంద్రపురిని ఆనుకుని ప్రవహించే గోదావరిలో జలచంద్రుడనే మత్స్యరాజు ఉన్నాడు. ఆ రాజు తన రాణి జలచంద్రికతో సుఖంగా జీవిస్తున్నాడు. ఒకరోజు ఆమె మేనాకరుడి వలలో పడింది. భార్యా వియోగంతో తప్పించిపోయిన జలచంద్రుడిలో క్రమంగా ప్రతీకార వాంఛ చెలరేగింది. ఆయన నీటిలోనే ఘోర తపస్సు చేసి ఓ అద్భుత ఉంగరాన్ని పొందాడు. ఆ ఉంగరాన్ని తన ప్రాంతంలో ఉండే చేపల్లో ఒక్కటైన పంచరంగుల చేప చేత మింగిస్తున్నాడు. మనిషి ఎరకు ఆశపడి ఆ చేప ఆ వలలో పడితే ఆ చేప ద్వారా ఆ ఉంగరం మనిషిని చేరుకుంటుంది. ఆ ఉంగరం ధరించిన మనిషికి నది స్నానంపై కోరిక పుడుతుంది. ఆ ఉంగరం ధరించి నదిలో ప్రవేశించగానే ఆ మనిషి చేపగా మారిపోవడం సంభవిస్తుంది. జలచంద్రుడు ఆ చేపను మింగి తన కక్ష తీర్చుకుంటున్నాడు. మేనాకరుడి భార్య ఆ ఉంగరాన్ని ధరించే వరకు ఆ ఉంగరం ఏదో విధంగా మళ్ళీ మళ్ళీ అతడిని చేరుతూనే ఉన్నది. ఇప్పుడు మీనాకరుడి భార్య గతించింది కాబట్టి మనిషిని పట్టే జలచంద్రుడి పగ తీరిపోయింది. ఇక నీకు ఏ ప్రమాదము ఉండదు. కానీ ఎప్పుడైనా కనుక ఎవరైనా ఆ ఉంగరాన్ని తీసుకొస్తే దానిని ఎవరూ ధరించకుండా నీ కోశాగారంలో ఉంచే ఏర్పాటు చేయించు అన్నాడు తాపసి. జరిగిన దానికి ఆశ్చర్యపడుతూ కీర్తిసేనుడు రాజధానికి తిరిగి వెళ్ళి వర్తకుడికి మీనాకరుడికి కూడా జరిగింది తెలియబరిచాడు. మనిషి చేపను పట్టినట్లే చేప కూడా మనిషిని పట్టే ప్రమాదం ఉందనడానికి నిదర్శనం ఆ ఉంగరం అనుకున్నారు వాళ్ళంతా. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే, ప్రతి జీవికి ఆకలి ఉంటుంది. ఆకలి తీర్చడానికి ఆహారం కావాలి. ప్రతి జీవికి పగ ఉంటుంది. అది తీరడానికి వల వేస్తుంది. మనిషి చేపను పట్టిన, చేప మనిషిని పట్టిన అది ఆకలినో పగనో తీర్చుకోవడానికే. కానీ అటు ఆకలి ఇటు పగ లేకుండా మనిషి మనిషిని పట్టి వేధించడాన్ని ఏమనుకోవాలి? నా వినోద ప్రదర్శనల పరమార్థం ఏమిటి అని మనసులోనే మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.